ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం, అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనతో డిమాండ్ ఒక్కసారిగా 50% పైకి చేరడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు వెల్లడించారు. ఈ సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేళ తెలంగాణ రాజకీయాల్లో కవిత టీఆర్ఎస్ పేరిట కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మీ టైం ముగిసింది, మా టైం మొదలైంది అంటూ ఆమె చేసిన ట్వీట్ నేరుగా కేటీఆర్లను ఉద్దేశించినదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో నాన్ వెజ్ వండలేదన్న చిన్న కారణం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. శివాజీ, అతని భార్య లక్ష్మి మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. కోపంతో ఇంట్లో ఉన్న కొడవలితో భర్త మెడపై దాడి చేయడంతో శివాజీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ ఒప్పందానికి సిద్ధమైంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆర్గనాను సుమారు $12.5 బిలియన్ కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో సన్ ఫార్మా పేరు మారుమోగుతోంది. పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైఖేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు సుమారు 2049 కోట్ల రూపాయలు మైలురాయిని చేరుకుని గతంలో ఓపెన్ హైమర్ పేరిట ఉన్న రికార్డును ఈ చిత్రం బద్దలు కొట్టింది.